హాయ్ బ్యూటిఫుల్స్, నేను మీ కోమ్లీ. వెల్కమ్ టు కోమ్లీ ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మీకు ఎంటీఆర్ గులాబ్ జామ్ సాఫ్ట్ అండ్ స్మూత్గా ఎలా చేయాలో చూపిస్తాను. రండి. ఒక ప్యాకెట్ ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ అండి. ఇది మనం ఎప్పుడు కూడా పచ్చిపాలతో కలుపుకోవాలి. పచ్చిపాలైనా పర్వాలేదు, మరికి చల్లార్చిన పాలైనా పర్వాలేదు. నేను పచ్చిపాలతోనే కలుపుతున్నాను, ఎప్పుడు కూడా అలానే చేస్తాను. చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా వస్తాయండి. చల్లటి పాలతోనే మరిగించి చల్లార్చిన పాలతో కలపండి, లేదు అంటే పచ్చిపాలతో కలిపండి, పర్వాలేదు. ఇది కలిపిన తర్వాత ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇది, ఎందుకంటే పాలు ఎక్కువ అయ్యాయి అనుకోండి పలచబడిపోతుంది అన్నమాట. కరెక్ట్గా చూస్తూ కలుపుకోవాలి. ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టామనుకోండి బాగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట, పగుళ్ళు ఏమీ రాకుండా. ఇదిగోండి ఇలా రెడీ అయిపోయింది. దీన్ని ఒక పక్కన పెట్టుకొని ఒక బౌల్ మూత పెట్టేసుకుందాం. 15 మినిట్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ చేసుకున్నారండి. ఒక గులాబ్ జామ్ ప్యాకెట్కి 3 పావులు పంచదార ఉండాలండి. నేను ఒకటి 1/2 కేజీ వేసాను, మళ్ళీ ఇంకో 1/2 కేజీ ప్యాకెట్లో హాఫ్ వేస్తున్నాను. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి, అంటే పంచదార ములిగేలా వేసుకోవాలి. మనం ములిగింది, పాకం కోసం ఇంకొక 1/2 గ్లాస్ వేసుకుందాం. గ్లాసున్నర వాటర్. స్టవ్ వెలిగించుకుందాం. ఈ పాకం అనేది మరీ చిక్కగా రాకూడదు, అలా అని మరీ నీరులా ఉంచకూడదు. కొంచెం మనం ఇలా పట్టుకుంటే అంటుకునేలా ఉండాలి. అలా కలుపుతూ ఉంటే కరిగిపోతుంది. ఇదిగోండి పంచదార బాగా కరిగిపోయింది మొత్తం. మనకి ఇలా చిన్నది ఇలా జస్ట్ అంటితే చాలు, పాకం సరిపోతుందండి. ఇది పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకుందాం. ఇలా కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మంచి స్మెల్ కోసమే ఇలా చేయండి, సరిపోతుంది. ఆయిల్ స్టవ్ మీద పెట్టుకొని వచ్చాం, అది మరిగేలోపు ఇవి బాల్స్ చేసుకుందాం రండి. చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో. మరి పెద్దగా కాదు, మరి చిన్నగా కాదు, ఈ సైజ్ అయితే సరిపోతుందండి. ఈ గులాబ్ జామ్ బాల్ కూడా మనం ఇలా ఒకే యాంగిల్లో చుట్టాలంటండి, అప్పుడు మనకి పగుళ్ళు అవి రావు ఫ్రై చేసినప్పుడు. ఇదండి ఒకే డైరెక్షన్ అన్నమాట. ఇలా ఈ సైజులో అన్నీ చుట్టేసుకుందాం ఆయిల్ మరిగేలోపు. అయిపోయింది. 200 గ్రామ్స్ ప్యాకెట్కి ఇన్ని వంటలు అయితే వచ్చాయి. గులాబ్ జామ్ కూడా చూపిస్తున్నారు, ఇవిడి ఎవరికి రాదా అనుకోకండి, అందరికీ వచ్చు. కానీ పగిలిపోకుండా పాకం కరెక్ట్గా వచ్చి స్మూత్గా ఉండేలా చేస్తాను, చూడండి. ఆయిల్ సిమ్లోనే మరిగించాలండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉంచే మనం ఇవి ఫ్రై చేసుకోవాలి.
ఫ్రై అయిపోయింది, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేయండి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం పాకంలో వేసేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసి. సాఫ్ట్ అండ్ స్మూతీ గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. స్మెల్ చూస్తుంటే తినేయాలనిపిస్తుందండి. గుమగుమలాడే గులాబ్ జామ్ చూడండి. చక్క లో ఫ్లేమ్లో వేపితే ఇలా చక్కగా లోపల కూడా ఉడుకుతుంది. ఒకసారి టేస్ట్ చేసేద్దాం. సూపర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.